ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ తో ఆప్ అగ్రనేత అరవింద్ కేజ్రీవాల్ సమావేశమయ్యారు. పంజాబ్ కు చెందిన 30 మంది ఆప్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలతో టచ్ లో ఉన్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఇది రొటీన్ సమావేశమేనని ఆప్ వర్గాలు పేర్కొన్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ప్రభావం ఆమ్ ఆద్మీ పార్టీపై తీవ్రంగా పడింది. ఈ నేపథ్యంలో పంజాబ్లో ప్రభుత్వ మార్పు జరగవచ్చంటూ ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో వినవస్తున్నాయి. పంజాబ్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఉన్న సంగతి తెలిసిందే. పంజాబ్ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ తరపున భగవంత్ సింగ్ మాన్ ఉన్నారు. ఈ ఊహాగానాల సందర్భంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్తో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సమావేశమయ్యారు. ఢిల్లీలోని కపూర్తలా హౌస్లో భగవంత్ సింగ్ మాన్తో పాటు పంజాబ్ మంత్రులు, ఆప్ ఎమ్మెల్యేలతో అరవింద్ కేజ్రీవాల్ సమావేశమయ్యారు. పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీలో కొంతకాలంగా విభేదాలు నడుస్తున్నాయన్న వార్తలు అమృత్సర్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే పంజాబ్లోని ఆప్ ఎమ్మెల్యేలు 30 మంది తనతో టచ్లో ఉన్నారని కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బజ్వా ఇటీవల ప్రకటించారు. బజ్వా చేసిన ఈ ప్రకటన పంజాబ్ రాజకీయ వర్గాల్లో దుమారం రేపింది. ఢిల్లీ ఎన్నికల్లో ఓటమితో భగవంత్ సింగ్ మాన్, కేజ్రీవాల్ మధ్య ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయన్నారు. ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు మొదలైందన్నారు. అంతేకాదు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ శిబిరంలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని ప్రతాప్ సింగ్ బాజ్వా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రతాప్ సింగ్ బాజ్వా చేసిన ప్రకటనను ఆప్ పార్లమెంట్ సభ్యుడు మాలవిందర్ సింగ్ తోసిపుచ్చారు. ఆప్ ఎమ్మెల్యేలు కాదు కదా, కనీసం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా బజ్వాతో టచ్లో లేరని మాలవిందర్ సింగ్ ఎద్దేవా చేశారు. కథ అక్కడితో ఆగలేదు. సాక్షాత్తు బాజ్వా సోదరుడే బీజేపీలో చేరాడన్నారు. సాక్షాత్తు సోదరుడు బీజేపీలో చేరితేనే బజ్వా ఆపలేకపోయారని మాలవిందర్ సింగ్ ఎద్దేవా చేశారు. అంతేకాదు ఒకవైపు కాంగ్రెస్ నాయకులే సొంత పార్టీని వీడుతుంటే మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేల గురించి బజ్వా మాట్లాడడం విచిత్రంగా ఉందన్నారు మాలవిందర్ సింగ్. కాగా భగవంత్ సింగ్ మాన్, అరవింద్ కేజ్రీవాల్ భేటీకి ఎటువంటి రాజకీయ ప్రాధాన్యం లేదన్నాయి ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు. ఇద్దరూ పార్టీ అగ్రనేతలేనన్నారు. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు అగ్రనేతలు సమావేశం కావడం సర్వసాధారణమన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో పరాజయం నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించడానికే భగవంత్ సింగ్ మాన్తో అరవింద్ కేజ్రీవాల్ సమావేశమయ్యారని ఆప్ నేతలు వివరణ ఇచ్చారు.